ఇంట గెలిచి రచ్చగెలవాలంటారు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మహామహులకే అది సాధ్యం కావట్లేదు. తన యాక్టింగ్తో కొన్ని లక్షల మంది మనసు గెలుచుకున్నటువంటి యాక్టర్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో ఒక 2-3 రోజులుగా గొడవలు జరగడం సర్వత్రా అటు సినీ ఇండస్ట్రీనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చకు దారితీశాయి. ముందు నుంచే మోహన్ బాబు గారిది ఒక భిన్నమైన ఆలోచన ధోరణి, క్రమశిక్షణగా పనిచేసే వ్యక్తి. ఇప్పుడున్నటువంటి సినీ ఇండస్ట్రీ ఉన్నటువంటి తారాగణానికి ఒక పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నటువంటి మోహన్ బాబు వాళ్ళ ఇంట్లోనే ఇలాంటి గొడవలు జరగడం అందరికీ చర్చనీయాంశానికి అయితే దారితీసింది. వాళ్ళ ఇంట్లోనే ఇలాంటి గొడవలు జరగడం ప్రస్తుతం చర్చకు దారితీసింది. అయితే ప్రస్తుతం ఈ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి అనేది ఒక ప్రశ్న. అసలు మోహన్ బాబు కొడుకులకు తన ఆస్తి పంపకాలు చేశాడా, చేయలేదా, చేస్తే ఈ గొడవలు ఎందుకు వస్తున్నట్టు, ప్రస్తుతం మోహన్ బాబు పేరు మీద ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ ఏదైతే కాలేజ్ ఉందో దాని గురించి, అలాగే జల్పల్లిలో ఉన్నటువంటి అతని ఇల్లు గురించి ఈ గొడవలు జరుగుతున్నట్టు కొంత సమాచారం అయితే వచ్చింది. ఇక పూర్తి వివరాలు, అసలు ఎందుకు ఈ గొడవ జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంది, పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు రాంభోగే, మీరు చూస్తున్నారు ఆర్ తెలుగు. నటుడు మోహన్ బాబు కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. గుర్తు తెలియని దుండగులు దాడి చేశారంటూ పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. అలాగే మంచు మనోజ్ తన భార్య నుంచి తనకు హాని ఉందని మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక దీంతో మంచు ఫ్యామిలీలో అగ్గి రాజేసిన అంశం ఏంటన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గత 2 రోజులుగా మంచు ఫ్యామిలీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. సోమవారం సాయంత్రం మోహన్ బాబు తన చిన్న కొడుకు మంచు మనోజ్ ఫిర్యాదులతో గొడవలు బయటపడ్డాయి. మొదట మనోజ్కు మోహన్ బాబుకు మధ్య గొడవ జరిగిందంటూ ఆదివారం ప్రచారం జరిగింది. అయితే ఆ విషయాన్ని మోహన్ బాబు తీవ్రంగా ఖండించారు. అనూహ్యంగా సోమవారం రాచకొండ పోలీస్ కమిషనర్కు లేఖ ద్వారా కంప్లైంట్ ఇచ్చారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. హైదరాబాద్ శివార్లోని జల్పల్లిలో మంచు టౌన్లో 10 ఏళ్లుగా నివాసం ఉంటున్న తన చిన్న కుమారుడు మనోజ్ అనుకోకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయి 4 నెలల క్రితం మళ్ళీ తిరిగి వచ్చాడని మోహన్ బాబు తను ఇచ్చిన కంప్లైంట్లో పేర్కొన్నారు. మనోజ్ తను నియమించుకున్న కొందరు అసాంఘిక శక్తులతో కలిసి ఈ నెల 8వ తేదీన తన ఇంట్లో గొడవకు కారణమయ్యాడని, ఆ తర్వాత అతను 7 నెలల శిశువుని పని మనిషి సంరక్షణలో ఉంచి భార్య మౌనికతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయాడని మోహన్ బాబు ఫిర్యాదులో తెలిపారు. ఇక ఆ తర్వాత వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి అదే రోజు ఇంటికి తిరిగి వచ్చాడని, మరుసటి రోజు తెల్లవారుజామున రోజువారీ పనుల్లో భాగంగా బయటకు వెళ్తున్నప్పుడు ఇంటికి సమీపంలో కొందరు గుర్తు తెలియని దుండగులు జల్పల్లిలో నివాసంలోకి బలవంతంగా చొరబడినట్లు తాను తెలుసుకున్నాడని, అక్కడి నుంచే సిబ్బందిని ఇంటి నుంచి వెళ్లిపోవాలని బెదిరించానన్నారు. మంచు మనోజ్ మౌనికలు నాపై కేసు పెట్టి నా ఇంటిని లాక్కున్నారని, తనపై తన కొడుకు కోడలు దాడి చేశారని, వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని వాట్సాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు మోహన్ బాబు. అయితే మనోజ్ కూడా మోహన్ బాబు వల్ల ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ప్రధానంగా గొడవ జరిగేది జల్పల్లిలోని మోహన్ బాబు కట్టుకున్న ఇంటి గురించేనని తెలుస్తుంది. శంషాబాద్ శివార్లో జల్పల్లిలో మోహన్ బాబుకు ఒక లగ్జరీ ఇల్లు ఉంది. ఇక్కడ ఇంకొక ఆసక్తికర వాదన ఏంటంటే ఇది సౌందర్య ప్రాపర్టీ అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సౌందర్య మరణించాక సౌందర్య కుటుంబ సభ్యులు డబ్బుల కోసం మోహన్ బాబుకు అమ్మేశారని కొంతమంది అంటుంటే, మరికొందరేమో మోహన్ బాబు ఇంటిని లాక్కున్నారంటున్నారు. కానీ ఇందులో అసలు నిజం ఏంటో తెలీదు. అయితే జల్పల్లిలోని ఆ నివాసంపైనే ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరి చూపు ఉందని, ఆ ఇంటి కోసమే అటు విష్ణు ఇటు మనోజ్లు అలాగే మోహన్ బాబు ముగ్గురు పోట్లాడుకుంటున్నట్లు తెలుస్తుంది. జల్పల్లిలో ఉన్న ఆ నివాసం ఖరీదు దాదాపు 100 కోట్లని, ఎంతో లగ్జరీగా కట్టుకున్న ఆ ఇంటిని మోహన్ బాబు తన కొడుకులకు ఇవ్వడానికి ఇష్టపడడం లేదని తెలుస్తుంది. ఇక గతంలో కూడా అన్నదమ్ములు మంచు మనోజ్ విష్ణు మధ్య గొడవలు జరిగాయని సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా మనోజ్ మీద తండ్రి మోహన్ బాబు దాడులు చేయించారనే కథనాలైతే వస్తున్నాయి. మంచు విష్ణు సహచరుడు విజయ్ మనోజ్ ఇంటికెళ్లి దాడులకు సంబంధించిన సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ను తీసుకెళ్లిపోయాడని మనోజ్ అంటున్నాడు. ఇక ఆ హార్డ్ డిస్క్ దొరికితే అసలు ఏం జరిగింది అనే విషయాలు బయటకు రావచ్చు. అసలు ఇప్పటి వరకు మోహన్ బాబు వాళ్ళ కొడుకులకు ఆస్తులు పంచిచ్చారా అంటే ఇచ్చినట్టే తెలిసింది. అయితే మోహన్ బాబు యూనివర్సిటీ పేరు మీద ఏదైతే కాలేజ్ ఉందో దానికి సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయని, ఆ విషయంలో ప్రశ్నిస్తేనే కొంతమంది దాడులకు దిగుతున్నారని మంచు మనోజ్ అంటున్నారు. ఏదేమైనా లక్షల మంది అభిమానులు ఉన్న మంచు కుటుంబం ఇంట్లో కూర్చొని మాట్లాడుకునే అంశాలను ఇలా నలుగురికి తెలిసేలా చేసుకోవడం, తద్వారా ఈ గొడవ తమ సినీ జీవితాలను కూడా ప్రభావితం చేస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
నేను ఆస్తి కోసం ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించి, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించి. ఇది నాతో ఒక మగాడిగా తొక్కేదానికి నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. కౌన్సిలర్లు అందరూ అక్కడ దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీ ధైర్యం ఉంటే మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరిగాయి? మిమ్మల్ని ఎందుకు డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ఉంది. ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్. బయలుదేరి మీ తండ్రి మీ మీద కేసు పెట్టారు కదా.